రక్షాబంధన్ తెలుగు ప్రాంతాల్లో ఎప్పుడు ప్రారంభమయ్యింది? ఉత్తర భారతదేశ సంస్కృతి. రక్షాబంధన్ ప్రధానంగా ఉత్తర భారత ప్రాంతాలైన రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ సంస్కృతి నుండి ఉద్భవించిన పండుగ. చారిత్రక ఆధారాలు. రాజపుత్రుల కాలంలో యోధులు యుద్ధ రంగానికి వెళ్ళేటప్పుడు వారి అక్కా చెల్లెళ్ళు లేదా స్త్రీలు విజయం మరియు రక్షణ కోరుతూ చేతికి రక్షా సూత్రం అనగా రక్షాధారం కట్టే ఆచారం ఉండేది. ప్రసిద్ధ కథలు. రాణి కర్ణావతి, హుమయూన్ కథ మరియు అలెగ్జాండర్ భార్య రోక్షానా కథలు ఉత్తర భారత చరిత్రలోనే ఈ పండుగ ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు విస్తరణ. సాంప్రదాయిక పునాది. శ్రావణ పౌర్ణమి. దక్షిణ భారతదేశంలో తెలుగు నేలపై శ్రావణ పౌర్ణమి నాటికి ప్రాచీన కాలం నుండే ప్రాధాన్యత ఉంది. అయితే పూర్వం ఈ రోజున జంధ్యాల పౌర్ణమి అనగా ఉపాకర్మ మరియు నదీ పూజలు లేదా శ్రావణ వ్రతాలు జరుపుకునేవారు. 1960 1980ల మధ్య వ్యాప్తి. ఆధునిక రూపంలో సోదరునికి రాఖీ కట్టే రక్షాబంధన్ సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో 20వ శతాబ్దం మధ్యలో అనగా 1960 మరియు 1980ల కాలంలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సినిమాలు, మీడియా ప్రభావం. 1970 మరియు 80ల నాటి హిందీ మరియు తెలుగు సినిమాలు, పత్రికలు, పాఠశాలల్లో జరుపుకునే వేడుకల వల్ల ఈ పండుగ పట్టణాల నుండి గ్రామస్థాయి వరకు పాకింది. ఉత్తర భారతీయుల ప్రభావం. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలకు వ్యాపార, ఉద్యోగ రీత్యా వచ్చిన ఉత్తర భారతీయులు అనగా మార్వాడీలు, గుజరాతీలు, పంజాబీల ద్వారా ఈ ఆచారం స్థానికులకు మరింత చేరువైంది. రక్షాబంధన్ అనేది తెలుగు నేలపై ప్రాచీన కాలం నుండి ఉన్న సాంప్రదాయిక పండుగ కాకపోయినప్పటికీ గత 40-50 ఏళ్లలో మన సంస్కృతిలో భాగమైపోయింది. ప్రస్తుతం కులమతాలకు అతీతంగా అత్యంత పవిత్రమైన సోదరబంధానికి చిహ్నంగా ప్రతి ఇంట అత్యంత వేడుకగా జరుపుకునే పండుగ స్థిరపడింది. ఈ బంధం సాగేను ఏ నాటికి.